హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ అండి. సో ఇది వచ్చేసి లేత పనసకాయ అనమాట. సో బాగా పండిన పనసకాయ కట్ చేసుకుని పనస్తోనలు అయితే తింటాం కదా, బట్ ఇది వచ్చేసి లేత పనసకాయ అనమాట. సో దీంతో చాలా రకాల ఐటమ్స్ చేస్తారండి. సో ఈ పనసకాయ పైన పొట్టంతా చెక్కేసి పనస ముక్కల కర్రీ చేసుకుంటారు, పనస ముక్కల బిర్యానీ చేసుకుంటారు. అండ్ అలాగే నీట్గా చిన్న చిన్న రజన్లా చేసేసి పనస పొట్టు కర్రీ కూడా చేస్తారనమాట, చింతపండు పెట్టేసి. సో చాలా బాగుంటుంది. సో ఈరోజు ఏంటి అంటే మా డాడీ పొలం నుంచి పనసకాయ తీసుకొచ్చారండి. దట్టు బుల్లి పనసకాయ అనమాట. లీఫ్స్ చూసారా, పనసకాయ ఆకు కూడా వడకుండా మా డాడీ నీట్గా కట్ చేసేసి నీట్గా పసుపు రాసేసారనమాట. సో దీన్ని మనకు కావాల్సిన సైజు పీసెస్లా కట్ చేసేసుకొని కర్రీ చేసేసుకోవడమేనండి. సో పనస ముక్కల కర్రీ ఎలా చేసుకోవాలి అదన్నీ కూడా నేను వ్లాగ్స్ అయితే పెట్టడం జరిగింది. సో చికెన్, మటను, మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే సో నాన్ వెజ్కి ధీటుగా ఉంటుందన్నమాట ఈ వెజిటేబుల్ మనకి కర్రీ. సో పీసెస్ అయితే మీరు ఇలా కట్ చేసుకోండి. మాకు కావాల్సిన సైజులో అయితే మేము కట్ చేసుకున్నాము. కర్రీ అయితే వేరే లెవెల్ వచ్చింది. నెక్స్ట్ మినీ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను.